మురళీధర్రావు వచ్చి గంగాధర శాస్త్రి వీళ్ళు కలిసి వచ్చారు నా దగ్గరికి. ఈ విధంగా కార్యక్రమం జరుపుతున్నాం, మీరు వచ్చి ఆశీస్సులు ఇవ్వాలి అని కోరినప్పుడు ఏమీ ఆలోచించలేదు. ఎంబడే తప్పకుండా వస్తాను. ఇంద్రసేనారెడ్డి ఈయన చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకో. మనమంతా కలిసి ఒక్కటై ఒకే హృదయ స్పందనతో ఒకే మనోభావనతో ఈ భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉందని చెప్పాను. జ్ఞాపకం పెట్టుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఆలోచించినా ఆలోచించకపోయినా, సహకరించినా సహకరించకపోయినా 2020 వచ్చేటప్పటికి 2014 టర్నింగ్ పాయింట్ అవుతుంది. 2020 వచ్చేటప్పటికి ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలు కూడా భారతదేశం వైపు చూసే రోజు వస్తుంది. భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్తుందని 30 సంవత్సరాల నుంచి చెప్తున్నాను నేను. అది నిజమైంది, ఈ రోజున యథార్థమైంది. మనం దానికి ఏమి చేయాలి? ఇదిగో ఇలాంటి సమావేశాలు ఏర్పరచడం ద్వారా మురళీధర్రావు యొక్క మనస్సులో వచ్చిన భావన ఎంతకాలం నుంచి చేస్తున్నాడో, కానీ ఈ రోజున చేసేటువంటి ఈ యొక్క సమ్మేళనానికి, సంగమానికి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరినీ కలపవలసిన అవసరం ఉంది. ముందుగా మేధావుల్ని కలుపుదాం. వసుధైక కుటుంబకం అనేది సనాతనం యొక్క నినాదం. ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఆన్ ద ఎర్త్ ఇన్ ద వరల్డ్ బిలాంగ్స్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. యథార్థమైన సత్యము. భారతీయ సనాధర్మానికి స్వార్థం లేదు. సనాతనమైన ఆర్య ఋషులకి స్వార్థం లేదు. వాళ్ళు చెప్పినటువంటిది వసుధైక కుటుంబకం. అంతకంటే మించి ఫస్ట్ సనాతనం యొక్క నినాదం ఏంటో, ప్రొక్లమేషన్ ఏంటో ఒక్క పాటలో వినిపిస్తాను, వినండి. సుదీర్ఘంగా ఆశీస్సులు ఇచ్చే సమయం కాదు, సుదీర్ఘంగా సంభావన చేసేటువంటి సమయం కూడా కాదు. కాసేపు మనస్సు కాదు, హృదయాన్ని తెరుచుకొని వినండి, ఆచరించడానికి ప్రయత్నం చేయండి. భారతదేశం శక్తివంతమైన దేశంగా నిలబడుతుందని చెప్పాను. దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలో, మన సనాధర్మం ఋషులు ఒక్కటిచ్చారు. దేహో దేవాలయ ప్రోక్త. మురళీధర్రావు, దేహో దేవాలయ ప్రోక్త. దేహమే దేవాలయము. ఇట్ ఈస్ ద అబోర్డ్ ఆఫ్ ద లార్డ్, మూవింగ్ అబోర్డ్. కదిలేటువంటి దైవాలయం. మాస్క్ అనుకోండి, చర్చ్ అనుకోండి, గురుద్వారా అనుకోండి, బౌద్ధ ఆరామం అనుకోండి. మీరు ఏ దేవుణ్ణి ఏ రూపంతో చేస్తున్నారో ఆ దేవుని యొక్క ఆలయంగా మీరు భావించండి. లేదు మేము నాస్తికులు అనుకున్నారనుకోండి, ఒకానొక శక్తి యొక్క కేంద్రం మనం, మనిషి కంటే మించిన దైవాన్ని ఎలుగెత్తి చాటి కలిసి మనమంతా భారతదేశాన్ని శక్తివంతం చేసుకుందాం. భారతదేశం ప్రపంచానికి శాంతినివ్వాలి. ఒక్కసారి ప్రపంచం అంతా ఈనాడు చూడండి. మీరంతా మేధావులు కాబట్టి, రాజకీయాల్లో ఇతర రంగాల్లో ఉన్నతమైన స్థితిలో చక్కగా ప్రపంచానికి కాంతులిస్తున్నటువంటి, వెలుగునిస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆలోచించండి. ఒక్కసారి వినండి పాట. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. పంచభూతముల సమ్మేళనం, పంచభూతముల సమ్మేళనం. పంచప్రాణముల సమ్మోహనం, పంచప్రాణముల సమ్మోహనం. భువిపై నడచే దేవాలయం, భువిపై నడచే దేవాలయం. అద్భుతములలో పరమాద్భుతం, అద్భుతములలో పరమాద్భుతం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. నవద్వారముల నవ్యభవనము, నవద్వారముల నవ్యభవనము. సప్తధాతువుల సమ్మేళనం, సప్తధాతువుల సమ్మేళనం. ఇలలో మనకిది ధర్మ సాధనం,
ఇలలో మనకిది ధర్మ సాధనం, భగవానుడొసగిన దివ్యవరం, భగవానుడొసగిన దివ్యవరం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. ప్రేమూర్తులారా, ఇది సనాతనం ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రొక్లమేషన్. ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పండి, మీ శరీరాన్ని మీరు పాడు చేసుకోవద్దు, శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోండి, శక్తివంతంగా చేసుకోండి. మనస్సుని బాగా శాంతి నిలయంగా చేసుకొని విజ్ఞానాన్ని పెంచుకొని చక్కగా సమాజాన్ని అంతటికి కూడా కలపండి కలపండి కలపండి. అమెరికాలో నన్ను అడిగారు, సనాతనం గురించి గొప్పగా చెప్తున్నారు కదా స్వామి అని. చాలామంది అమెరికన్స్ ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పాను, అది భారతదేశం ఇతర దేశాలని కబలించదు, కలుపుకోదు. మరి ఏమి చేస్తుంది? కలుపుతుంది. దేనికోసం? విశ్వశాంతి కోసం, విశ్వ సౌభాగ్యం కోసం, విశ్వాన్ని కాపాడటానికి. కరోనా వైరస్ లాంటి వైరస్ల నుంచి ప్రపంచాన్ని కాపాడాలి కాబట్టి, శాంతినివ్వాలి కాబట్టి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి కాబట్టి, అంతా కూడా ఒక్కటే, అందరూ క్షేమంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతని ఏ దేశం కోరుకుంటుందో ఆ దేశం శక్తివంతమైతే, ఆ దేశాన్ని మనం అనుసరించుకుంటూ పోతే ప్రపంచమే ప్రశాంతి నిలయమవుతుందని చెప్పాను నేను. అదే మీకు కూడా చెబుతున్నాను. సూర్య ఆరాధన, కృతజ్ఞతలు చెప్పడం, థ్యాంక్స్ గివింగ్ డే లాంటిది. మనం థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? ప్రకృతికి, సూర్యుడికి చెప్పాలి. సూర్యుడు మనకు కేంద్రం, మనకు ప్రాణశక్తిని ఇస్తున్నాడు, మనకు అన్నీ ఇస్తున్నాడు. ప్రకృతి ఎంతో మేలు చేస్తున్నది. మనమేం చేస్తున్నాం? ఇంద్రసేనారెడ్డి, పాడు చేస్తున్నాం ప్రకృతిని. పంచభూతాలు సమతుల్యత దెబ్బతినేట్టు చేసి, ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలని పొల్యూట్ చేసి, కలుషితం చేసి, అణ్వాయుధాలని భూమిలో పెట్టి, అణ్వాయుధాలని సముద్రంలో పెట్టి, అణ్వాయుధాలని స్పేస్ షిప్పుల్లో పెట్టి ఆకాశంలోకి పంపించి ఏం చేద్దామని? ప్రపంచాన్ని పాడు చేయటమా కావాల్సింది? మనం మానవజాతిని నాశనం చేసుకుందామా? కరోనా వైరస్ లాంటి వైరస్లు రావడానికి కారణం ఎవరు? రిక్షా తొక్కేవాడు కాదు, కార్మికుడు కాదు, మేధావి. ఒక సైంటిస్ట్ కనుక్కుంటే అది బయటకు వచ్చింది. లీక్ అయితే లీక్ అయితే ఇంత ఘోరం చేసింది. ఇప్పటికీ మనం అనుభవిస్తున్నామే. మేధావులారా, సైంటిస్టులారా, ఈ స్థాయిలో ఉండి కూడా నేను వాళ్ళకి ప్రార్థన చేశాను, మీ యొక్క మేధాశక్తిని వినాశనానికి ఉపయోగించవద్దు. మనమంతా సమైక్యమై వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం కూడా ఉంది. భగవంతుడు మేధాశక్తి ఇచ్చింది దేనికోసం? దీన్ని స్వర్గంగా చేసుకోండి, ఆనంద నిలయంగా చేసుకోండి. ఎన్నో కావలసినటువంటి ఉన్నాయి, చేస్తున్నాం. కానీ ఈ ఒక్కటి వినాశనం చేసేవి ఇలాంటివి కనుక్కుంటే మొత్తం నాశనం అయిపోతున్నది. అది సాటి చెప్పాలి. మురళీధరరావు, నువ్వు చేస్తున్నటువంటి ఈ కృషికి, ఈ హృదయంలో ఎంతో కూడా ఆనందాన్ని పొంది, మనస్సులో ఆనందాన్ని పొంది, శాంతిని పొంది, దీనికి నేను శక్తిని ప్రసరింపజేయడానికి, మీలాంటి వ్యక్తులకి శక్తిని ప్రసరిస్తే, శక్తివంతం చేస్తే, మనం శక్తివంతమైతే, శక్తివంతంగా ప్రపంచాన్ని అంతా మారిస్తే, రష్యా కానీ, అమెరికా కానీ, చైనా, ఈవెన్ చైనా కానీ, పాకిస్తాన్ కానీ అన్ని దేశాలు వచ్చి భారతదేశంలో ప్రధానమంత్రి యొక్క ఆధ్వర్యంలో సమావేశాలు పీస్ కోసం జరుగుతాయని చెప్పాను. ఈరోజు అది నిజంగా పోతున్నది. కొద్ది కాలంలో మీరే చూస్తారని చెబుతూ, ఈ సభాముఖంగా కూడా చెబుతూ, ప్రపంచానికి శాంతి రావాలంటే భారతదేశమే, ఇంకేమీ లేదు, భారతదేశమే వాళ్ళకి శరణ్యం. భారతదేశాన్ని అనుసరించకపోతే రాదు. ఓం శాంతి శాంతి శాంతి, పృథ్వీ శాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆకాశ శాంతి, పంచభూత శాంతి, పంచభూత సమైక్య పృథ్వీ శాంతి అని చెప్పిన భారతీయ సనాధర్మం కంటే ముత్తాత కూడా మునిమనవన్న గురించి ఆలోచిస్తున్నాడు. ఇలాగా ఇంత ఉమ్మడి కుటుంబాన్ని కలిగి వాళ్ళందరినీ చక్కగా ఐకమత్యంతో ఒకళ్ళకొకళ్ళు ప్రేమ అభిమానాలు పంచుకుంటూ చక్కగా ముందుకు సాగుతున్న భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కంటే మించిన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. దాన్ని మనం కాపాడుకోవాలి. సమైక్య చాలా ముఖ్యం. యూనిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, నేను రాబోయే ముందు గంగాధర శాస్త్రి, మురళీధరరావు నా దగ్గరికి వచ్చారు. గంగాధర శాస్త్రి అన్నాడు, స్వామి మీరు చక్కటి సందేశం ఇవ్వండి, ప్రత్యేకంగా ఉండేట్టు ఉండాలి, మేమంతా మేధావులం, మేధావులకి ఏం కావాలో అది ఇవ్వండి అంటే, మేధాశక్తే
భగవత్ స్వరూపం. కలియుగంలో కల్కి అవతారం అంటే మేధాశక్తే. అశ్వం అంటే ఏంటి? అశ్వాన్ని ఎక్కువ వస్తాడంటే హార్స్ పవర్. అంతకంటే మించింది లేదు. మనం మేధావులం, సమైక్యం కావాలి. మేధావుల్ని ముందు సమైక్యం చేద్దాం. మేధావులకి చక్కగా తెలిసేట్టు చేద్దాం. మతం అనే పేరుతో మనం ఒక ముసుగు వేసి మన వేదాల్లో ఏముందో, మన సనాధర్మంలో ఏముందో అందరూ తెలుసుకోలేక అయోమయంలో పడిపోయి పాడు చేస్తున్నారు సమాజాన్ని. ఆ మేధావులకి ఇదిగో ఈ గొప్పతనం ఉందని కనుక తెలియవరిస్తే, వాళ్ళంతా కూడా ప్రపంచం అంతా వ్యాపింపజేస్తే, చక్కగా కనుక అందరినీ తీర్చిదిద్దితే ప్రపంచమే బాగుపడుతుందని చెబుతూ మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. మురళీధర్రావు. మనమంతా కలిసి చక్కగా చాలా విశేషమైన రీతిలో ఈ భారతదేశాన్ని శక్తివంతంగా చేసుకోవాలి. భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏదో ఒక విధమైన సమస్యలు సృష్టించడం కాకుండా చక్కగా మనం కలిసిపోవాలి.